కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకి గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ గ్యాస్ కొరత ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. తాళ్ళూరు మండలంలోని మంగా ఇండియన్ గ్యాస్ గూడెంకు 25 రోజుల నుంచి గ్యాస్ స్టాక్ లేకపోవడంతో తాళ్ళూరు మండలంలోని ప్రజలు గ్యాస్ కోసం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అలాంటి తరుణంలో 26వ తేదీ గ్యాస్ లారీ స్టాక్ రావడంతో మండలంలోని ప్రజలు ఒక్కసారిగా గూడెం దగ్గరకు గుంపులుగా చేరుకున్నారు. గ్యాస్ స్టాక్ రావడంతో కొందరు ప్రజలు అక్కడక్కడ గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని వదంతులు రావడంతో తాళ్ళూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నటువంటి సుధీర్ గ్యాస్ గూడెం దగ్గరకు తనిఖీకి వెళ్ళి సుధీర్ని గ్యాస్ గూడెంలోకి వెళ్లకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులు బయటనే ఆపి వాగ్వివాదానికి దిగారు. గూడెంలోకి వెళ్లిన వర్క్ ఇన్స్పెక్టర్ గూడెం యజమానిని ఇక్కడ ఎందుకు ఉన్నారు ఇంతమంది అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ గూడెం దగ్గరికి తనిఖీకి వచ్చిన ప్రతి అధికారి గ్యాస్ లోడ్ ఎంత వచ్చింది, ఎన్ని ఇచ్చారు అనేదే అడుగుతున్నారు తప్పితే ప్రభుత్వం నియమించిన రేటు కంటే గ్యాస్ గూడెంలోనే ఎక్కువ రేటు సిలిండర్ అమ్ముతున్నప్పటికీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేదా అంటూ గ్యాస్ కోసం వచ్చిన వినియోగదారులు అంటున్నారు. అంతే మాట్లాడొచ్చా? నెట్టేది కాదు ఏం పేరు బాబు? నీ పేరు బాబు? ఏం పేరు? మణికంఠ. నీ అబ్బాయి పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు సుధీర్. ఏమి ఫుల్ నేమ్? సుధీర్. ఫుల్ నేమ్ నేను ఫుల్ నేమ్ అడుగుతున్నా, మీరు డెసిగ్నేషన్ అడగల. నా పేరు వెచ్చ నాగమణికంఠ. నీ పేరు ఏం చెప్పు? ఫుల్ నేమ్ ఏం చెప్పు? నీ ఓనర్ ఎక్కడ ఉన్నాడండి? నీ ఓనర్ ఎక్కడ ఉన్నాడు? చూడండి, జనాలు అక్కడికి వచ్చి గోల్ చేస్తున్నారు. మీరు అక్కడ ఎందుకు డెలివరీ సిలిండర్ అని చెప్పారు. డెలివరీ ఇచ్చారు, డెలివరీ మెసేజ్ వచ్చింది, కానీ అక్కడ పంపించామంటే తక్కువ చేత మొత్తము 230 బయట పంపించాం. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకున్నారు ఇక్కడ? అబ్బాయి చెప్పండి, ఎంప్లాయీస్ లేదు అడుగు వాళ్ళని. చెప్పండి సార్, ఎంప్లాయీస్ లిస్ట్ ఎంప్లాయీ లిస్ట్ బయట ఏజెన్సీ వాళ్ళు ఎందుకు పెట్టుకొని చేస్తున్నారు అలాగా? నలుగురు ఎంప్లాయీస్ పేర్లు తీసుకోండి. విజయ్ ఒక 2 నిమిషాలు మీరు అక్కడ ఉన్నాయా? ఎంప్లాయీ లిస్ట్ ఏమన్నా సార్? ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ క్లోజ్ చేశారు కదా. మొత్తం సిలిండర్కి వెళ్ళిపోతాం. మీరు రికార్డ్ చేయండి, మొత్తం మొత్తం రికార్డ్ ఇవ్వండి. బయట ఎంత రాసుకున్నారు, మీరు బ్లాక్ లో అమ్ముతున్నారు అని చెప్పి పేపర్లు వేశారు. ఇప్పుడు నువ్వేమని చెప్పావు? నువ్వు సిలిండర్ ఎక్కడ వరకు చేసావు చెప్పు. మీరు రాండి, వెనక్కి రండి. మీరు వెనక్కి రండి. అబ్బాయి తమ్ముడు నువ్వుట్రా పక్కరా. అతను కూడా రికార్డ్ అవ్వాలి. అతను కూడా విజయ్, అతను కూడా రికార్డ్ అవ్వాలి. ఎఫ్ఐఆర్ పెట్టించి సాయం చూపిస్తారు. పిలిపించు పిలిపించండి. వినిపించండి. అతను ఇందాక బాబు